కృప ఎవరికి? బలహీనులకి. యేసయ్య ఉండేది ఎక్కడ? బలహీనతలు. మేము బలహీనం అని గుర్తించిన వారి దగ్గర. యేసయ్య పిలిచేది ఎవరినే? పనికి పంపేది ఎవరినే? తమ వీక్నెస్, తమ బలహీనతల్ని గుర్తెరిగి దేవుని బలమును ఆనుకొన సిద్ధమైన వాళ్ళని. ఎందుకు నీ బలహీనత నీకు తెలియాలి 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 అని పదే పదే అంటాడు తెలుసా? అది తెలిస్తేనే నువ్వు ఆయన బలం మీద అనుకుంటావు. అర్థమైందా? నీ బలహీనతలు నువ్వు తెలుసుకొని ఉంటేనే ఆయన బలం మీద అనుకుంటావు. లేకపోతే మోషే చేసినట్టు సొంత బలాన్ని ట్రై చేసి వాళ్ళని బయటికి తేవటానికి ట్రై చేసినట్టుగా ఏం చేశాడు? వాళ్ళని బయటికి తేవటానికి ట్రై చేసి, ఇశ్రాయేలీల్ని బయటికి తేవటానికి ట్రై చేసి ఆయన ఏం చేశాడండి? ఆయన బయటికి పోయాడు. వాళ్ళని బయటికి తేవటం కాదు, ఆయన అడ్రస్ లేకుండా పోయాడు. కుదరదు. దేవుని శక్తి మనలో కార్యరూపం దాల్చాలి అంటే మన బలహీనత, రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన బలహీనతను మనం గుర్తించి ఉండాలి ఎప్పుడు. రెండవది, ఆయన బలాన్ని ఆశ్రయిస్తూ ఉండాలి. ఆయన బలాన్ని ఆశ్రయిస్తూ ఉండాలి. ఈ రెండు ఎరిగిన వాళ్ళే ఆయన బలాన్ని ఆశ్రయిస్తారు. స్తోత్రం. ఈ రెండు ఎరిగిన వాళ్ళే ఆయన బలాన్ని ఆశ్రయిస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచగలుగుతారు. అలా ఉంచుట ద్వారా అన్నీ పొందగలుగుతారు. అంతే. ఇప్పుడు యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టింది కొందరి కోసమా అందరి కోసమా? పెద్దగా చెప్పండి, మీరు చెప్పండి. మరి అందరు రక్షించబడ్డారా? మీరేమన్నారు? ఇప్పుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు అన్నారు. మరి అందరు రక్షించబడ్డారా? మరి ఎవరు రక్షించబడ్డారు? ఎవరు విశ్వసించారో, ఎవరు ఆయన్ని స్వాగతించారో, ఎవరు తమ అపాత్రతను ఒప్పుకున్నారో వారు రక్షించబడ్డారు. ప్రాణం పెట్టింది ఎవరి కోసం? అందరి కోసం పెట్టాడు. కానీ ఎవరు దక్కించుకున్నారు దాన్ని? కొందరే దక్కించుకున్నారు. అందరికీ దక్కలా. ఇదే విధంగా దేవుని కార్యాలన్నీ కూడా విశ్వసించిన వారే దక్కించుకుంటారు. దానికి ముందు తమ అపాత్రతను, అయోగ్యతను, బలహీనతను ఎరిగిన వారై దేవుని బలమును ఆశ్రయించువారై ఉండాలి. అట్టివారే, ఆ విశ్వాసం ఉంచేవారే దేవుని కార్యాలన్నీ పొందుకుంటారు. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? ఇంకా మళ్ళీ పేతురుగా డైలాగ్ ఉంటుందా? ప్రాణం పెడతాం వేడనే డైలాగ్ ఉంటుందా? పక్కన ఎవరన్నా రెచ్చగొట్టినా అరవాకుండా ఆల్రెడీ ఒకసారి పరుగు పోయింది నాది. ఏందిరా మనం నిలబడేది? ఆయన శక్తి నీయకుండా. శక్తి ఆయన ఇవ్వాలరా నాయన. ఆయన శక్తి నీయకపోతే ఏందిరా మనం నిలబడేది? ఒక్కరోజు కూడా మన వల్ల కాదురా. ఏదన్నా కాస్త ఉన్నామంటే నీతి నియమం కలిగి ఆయన కృపరా, ఆయన ఇచ్చిన శక్తిరా, ఆయన దయరా.